బుల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అంటుంటారు మన పెద్దోళ్ళు. ఉల్లిగడ్డ తింటే పేగి మంచిదని చెప్తుంటారు. పొయ్యి మీద ఏ కూర ఉడికినా ఉల్లిపాయ ఉండాల్సిందే. అందుకనే మన పెద్దోళ్ళు గీ సామెతను పుట్టించారు. కానీ అందరికీ సాయం చేసేటి ఉల్లిగడ్డకు రైతుల మీద ఎందుకు ఇంత కోపమో తెలుస్తలేదు. దుక్కులు దున్ని తనకు పానం పోసిన రైతుల మీద మాత్రం అసలు మేలే చేస్తలేదు పాపం. ఉల్లిగడ్డ కొయ్యక ముందే కన్నీళ్లు పెట్టిస్తుంది పోండ్రి. కొనేటోళ్ళకి కాదు, పంట పండించేటి రైతులకు. కిలోకు 5 రూపాయలకించి 15 రూపాయలు నడవనే అడుగుతున్నారట దళారుగాండ్లు. మాలును బట్టి మసాలా అన్నట్టు. ఎంత మంచి మాలైనా 15-16 రూపాయలకు పావులో కూడా పెరగట్లేదంటే చూడు ఉల్లిగడ్డలు పండించిన రైతుల పరిస్థితి ఎట్టుందో. ఇక మళ్ళీ ఎక్కడో కాదుల్లో మన హైదరాబాద్ పట్టణంలే మలక్పేట, ఉస్మాన్ గంజ్, సికింద్రాబాద్, మోండా మార్కెట్, బోయినపల్లి మార్కెట్ ఇట్లా పట్టణంలో అన్ని అంగళ్ళల్లో ఏడ చూసినా ఉల్లిగడ్డల ధర ఇంతే ఉంది. కాకపోతే రైతులకు ఇచ్చేటి పైకం ఇది. రైతుల కాంచి అడ్డికి పావుషేలు అన్నట్టు 5కు 10కి కొనుడు, పబ్లిక్ కు ఎక్కువ తక్కువ కమ్ముడు. మరి అట్టెందుకు అవుతుందంటే అదంతా బయట రాష్ట్రాలకేంచి వచ్చేటి మాలు పుణ్యమే. ఆవు మన తన రైతులు పండించేటి మాలే మా గగ్గలం. అసోంటిది బయట రాష్ట్రాలకేంచి కూడా లారీలకు లారీలు, లోళ్లకు లోళ్లు రాబట్టే ఉల్లిగడ్డలు. ఏటా రాష్ట్రంలో 5 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు వాడకం అయితే అందులో మన సగం కూడా లేవంటే చూడు ఎట్టుందో కథ. అంగట్లకేసుకొచ్చిన ఉల్లిగడ్డల్ని రైతుల కాంచి అడ్డికి పావుషేలు అన్నట్టు కొంటురాట. మారు బేలగాళ్లకు ఎక్కువ తక్కువ అమ్ముతురాట. ఇక వాళ్ళ కాంచి మన సొంటి కొనాలంటే తడిచి మోపిడైతది. ఉల్లిగడ్డలు పండించేటి రైతులకేంది బొచ్చ డబ్బులు అనుకుంటారు మన సొంటి వాళ్ళు. ఎందుకంటే మనం మారుబేరగాళ్ళ కాంచి ఎక్కువ తక్కువ పెట్టుకుంటున్నాం కాబట్టి. కానీ ఉల్లిగడ్డలు పండించేటి రైతులు మందలిస్తే గిట్లున్నాయి వాళ్ళ గోసలు. కర్నూలు మార్కెట్ కు పోతే ఎడు చూసినా ఉల్లిగడ్డల మూటలే. ఎగుమతులు లేక మార్కెట్ల గిట్ట పడిగాపులు కాసేటి కథ అవుతుంది పాపం ఉల్లిగడ్డలు పండించిన రైతులకు. బయట రాష్ట్రాలలో కూడా ఉల్లిగడ్డల్ని కొనేటి దిక్కులేదు. మరి ఏం చేస్తారు? కర్నూలు మార్కెట్ల కింటా ఉల్లిగడ్డలకు రేట్ ఎంత ఉందో ఎరికేనా? ఉత్త 1200. అండ్ల దళార్ల కమిషను, అమాలీల కూలీ, ఆసుకపోయినందుకు బాడిగ కిరాయిలు అన్ని పోతే రైతులకు మిగిలేది దమ్మెడే. ఆరుగాలం కష్టం చేసి పంట పండిస్తే కొయ్యకుండానే రైతులతోని కన్నీళ్లు పెట్టి బయటకి ఉల్లిగడ్డలు.